గుడ్ మార్నింగ్ సార్. లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకొని లేచినట్టుగా టక్కును బలి లేస్తారా? కూర్చోండి. ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. ఆపండి. ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా నుంచున్నావు? నువ్వు 4 సబ్జెక్టులు తప్పావు, 2 జస్ట్ పాస్. ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో 16 బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు. హౌ డేర్ యూ? మీరే కదా సార్ కార్తీక అన్నారు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. ఎం కార్తీక, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. 16 కనీసం నావైతే చేతితో చూపించచ్చు, నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకెట్టాడు. జస్ట్ షట్ అప్. ఓకే. అబ్బో ఇంగ్లీషు ఏదో సార్ మాట్లాడు. ఎంత బిల్డప్ ఇచ్చావే. అరే ఎవడ్రా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు? హరి అని కొత్త పిల్లగాడు సార్. ఏ నుంచో బాగోదు. ట్రాన్స్ఫర్ మీద వచ్చావా? లేదు సార్, బస్ మీద వచ్చాను. వరస్ట్ జోకురా, వెరీ వెరీ వరస్ట్ జోకు. క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు వెకిలితాను? సారీ సార్. బాబు నీ పర్సెంటేజ్ ఎంత? 91% సార్. 91? అవును సార్. ఇంటర్నల్ టెస్టా, సెమిస్టర్ టెస్టా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. వాజ్పేయి జోకులకు ఎందుకురా పగలబడి అవుతావు పుండాకోర్? మళ్ళీ సారీ సార్. అరే బాబు, నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. సరే సార్. సిఎస్సి అంటే ఏమిటి? దానికి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న. కంప్యూటర్ ఓ స్కానర్ వచ్చేస్తుంది. ఈ ఫర్ ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ సార్. పాపం కొత్తగా వచ్చావు, వీళ్ళల్లో ఎక్కడ కలవలేవేమోనని కంగారు పడ్డాను రా. గ్రేట్ సిగ్గురా. పాలు నీళ్ళల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లారా. సార్ మాకు పాఠం చెప్పరా? 10 మధ్య 0 పెడితే ఏమవుతుందిరా? పందే. అది 100 కూడా అవుతుంది కదరా. అయ్యో అది నాకు అట్లేదు సార్. ఇంత స్టాండర్డ్స్ ఉన్న మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా? ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్పతికి ప్రశ్నలు వేస్తే టకా టకా టకామని ఆన్సర్ చెప్పేవండిరా. ఇప్పుడు పట్టుకుంటే పట్టు చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను రా. ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగజార్చారా. క్రికెట్ కే బాల్స్. కార్తిక, హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే. కార్తిక్ ఆగు. ఏంటి? నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా. అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా, అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడతావు? నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక. నీకు గొడవలు అంటే ఇష్టం, నాకు గొడవలు అంటే ఇష్టం. నీకు చదువు రాదు, నాకు చదువు రాదు. అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో. అందుకే నీకన్నా బెటర్ వల్ల చేపట్టుకోమనేది. అమ్మా, ఏరా ఎలా ఉన్నావు? దెబ్బలకి మందులు రాసుకుంటున్నావా? ఈసారి దెబ్బ బాడీకి కాదమ్మా, మనసుకు తగిలింది. ఏమైందిరా? ఇక్కడ ఒక అమ్మాయిని చూశానమ్మా. పైకి నీలా లక్ష్మీదేవిలో ఉన్నా, లోపల నాకు నచ్చి పూలందేవిలా ఉంది. ఆ అందం, అమ్మాయికత్వం, పొగరు, పైత్యం అన్ని కలిపిన కాక్టైల్లో ఉందమ్మా. ఏమండి, వీడికి ఎవరో ఒక అమ్మాయి నచ్చిందంట. ఏంటి? పోలిక చండాలంగా ఉన్నా వర్ణించడానికి ట్రై చేస్తున్నాడు. వీడి మైండ్ కి పర్ఫెక్ట్ డైవర్షన్ దొరికింది. ఫుల్ ఎంకరేజ్ చేసి ఈ వేటగాడిని వాల్మీకిలా మార్చేయాలి. ఆ అమ్మాయికి చెప్పేవా నాన్న? ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నాన్న. మంచి లవ్ సినిమాలు చూడు, లవ్ మీద బుక్స్ చదువు, నీ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టు. ఆ లెటర్ చదివితే
వీడు లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందా అని అమ్మాయి కంగారు పడాలి. చితక్ కొట్టేశాను నాన్న. ముందు ఈ వైలెంట్ వర్డ్స్ మానేసి క్యూట్గా బిహేవ్ చేయరా. ఐ లవ్ యూ. హలో, ఐ లవ్ యూ. బాయ్. క్లాస్ లో ఎందుకు నన్నే చూస్తున్నా? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూసాను. ఏ మాట మార్చుకో. ఒరే మచ్చి అర్జుడు వాడు తెలుగు అని చెప్తే లేదు కదా, తెలుగు సినిమాలు చూస్తున్నాడు. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్లో అయిపోతామైంది. అయ్యి రే మచ్చి వాడు తెలుగుడేనా, తెలుగు బుక్ చదువుతా ఉన్నాడా? నేను మ్యాథ్స్ చెప్తున్నాను, మ్యాథమెటిషియన్ అయిపోతానా? అది కాదు. ఇరనాయాల అతికించు, బుక్ రోజుకి ఇచ్చేయి. ఏ నేను నైట్ పడేస్తున్నాడా? రే మచ్చి చూడరా వాడు తెలుగులో రాశాడు. వీడికి తెలుగు అంటే ఎంత కచ్చిరా, రాసి మరి కొట్టేచ్చాడు. వాడు ఖచ్చితంగా తమ్ముడోడరా. చేస్ అవునే, సిటీలో అమ్మాయిలు ఇక్కడ దాకే బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదే. మన ఇక్కడ దాకా వేసుకున్నా చూస్తున్నారు. ఏ కార్తీక, నీకు లెటరే. ఎంతమంది రాస్తారే. కాలేజ్లో నేను ఒక్కదానే అమ్మాయినా? ఏ దీనికి రాయొచ్చుగా, దానికి రాయొచ్చుగా. ఈసారి ఎవడు? హరి అంట. అనుకున్నా వీడి దగ్గర నుంచి లెటర్ వస్తుందని ఎప్పుడో అనుకున్నా. 2 రోజులు లేట్ అయింది. చదువు. హాయ్, నువ్వు చాలా క్యూట్, చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్, చాలా డేరింగ్ అయినా హరిగాడ్ రాసిన లెటర్ చదువుతున్నా. వద్దులేవే, వద్దు, ఈ లెటర్ వద్దు. పాపం ప్రతివారం మీకెందుకు ఈ టార్చర్? లేదు లేదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు చదవే. నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నారు. అసలు నీ ప్లస్ పాయింట్స్ చెప్పు. కలర్ గోడకు కూడా ఉంటుంది. కళ్ళు బాగుంటే కళ్ళజోడెందుకు? అందం నీదే అందమైతే పాపం ఐశ్వర్యరాయిదేమనాలి. సో ఓపెన్గా చెప్పాలంటే నీ మార్కుల్లానే నువ్వు కూడా అంతంత మాత్రమే. అన్నీ ఉన్నోళ్ళనే ప్రేమిస్తే స్వార్థం అంటారు. అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ నీ ప్రేమ పిపాసి కొట్టేశాడు, పిశాచి కొట్టేశాడు, పిసినారి కొట్టేశాడు. వాడి సంగతి చెప్దాం పదండి. ఒసే ఆగవే, వరద బాధితుల్లో వాళ్ళు 100 మంది ఉంటారే. పులిహోర పొట్లల్లో మనం 10 మంది కూడా లేవే. పీక్కు తినేస్తారేమోనే. అవసరమా? పద. రండి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే సరిపోదు. ప్రిన్సిపల్ క్వార్టర్స్ లో ఫ్యూజ్ ఉండాలి. ఇది ఎప్పుడు పీకావు? డీటెయిల్స్ తర్వాత పద. ఈ డ్రైవర్కి ఎన్ని బొక్కలో. తాతల దగ్గర నుంచి అందరికీ ఆస్తులు అంతస్తులు వస్తాయి. వీడికేంటి అండర్వేర్ వచ్చింది? ఛీ! అమ్మాయిలా నేను ఎక్కడ తిరుగుతున్నా నా అమ్మాయిలతో? నా మాట అమ్మండి. యాక్! ఏంటే ఇది? ఆడేమో బొక్కల డ్రాయర్ని బంగారంలా చూసుకుంటున్నాడు, ఈడేమో వదిలేయాల్సింది కప్పుకొని కప్పుకోవాల్సింది వదిలేశాడు. కర్మ.